ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని వివరించారు. ప్రజారాజ్యంకు పనిచేసిన నేతలందరూ ఇప్పుడు జనసేనకు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో విశ్వక్సేన్ తండ్రి తన పార్టీ కోసం పనిచేసినట్లు వెల్లడించారు చిరంజీవి. తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విజయం పైన మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ళు 18 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. 15 ఏళ్ళు 17 ప్రజారాజ్యం పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని వివరించారు. ప్రజారాజ్యంకు పనిచేసిన నేతలందరూ ఇప్పుడు జనసేనకు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో విశ్వక్సేన్ తండ్రి తన పార్టీ కోసం పనిచేసినట్లు వెల్లడించారు. తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విజయం పైన మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, అటెండ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే చిరంజీవి వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అని కూడా చెప్పొచ్చు. ఆయన ఎంతో ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్ కూడా మెయింటైన్ చేశారు. దాంతో పాటు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు విశ్వక్సేన్ వాళ్ళ ఫాదర్ మాత్రం ఆ పార్టీకి వెళ్ళని సేవలు చేసినని కూడా మెగాస్టార్ గుర్తు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు గతంలో ఎవరైతే ప్రజారాజ్యం పార్టీకి పనిచేసారో వాళ్ళంతా జనసేనలో ఉండి ఇప్పుడు ముందుకు నడుపుతున్నట్టు కూడా ఆయన ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు విశ్వక్సేన్ ఏ సినిమా చేసినా కూడా అది సూపర్ హిట్ కావడంతో కూడా ఆ చిరంజీవి ఆయనకి ప్రశంసలు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో దీనికి సంబంధించి ఎవరు దీని ప్రజారాజ్యం ముందుకు నడపలేదన్నట్టు కొంతమంది చేసిన వాళ్ళకి ఇప్పుడు జనసేన అందరికీ బుద్ధి చెప్తున్నట్టు కూడా ఆయన కొంచెం ఘాటుగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అంత సైకులేషన్ చేసినట్టు కూడా కనపడుతుంది. మరోవైపు అదైతే విశ్వక్సేన్ వాళ్ళ ఫాదర్ మాత్రం చిరంజీవికి సంబంధించి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు కూడా తను వెనక నుంచి ఎంతో సపోర్ట్ గా ఉండడానికి కూడా తను చెప్పటం కూడా జరిగింది. మరోవైపు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్ వచ్చినాయి కూడా తెలుస్తుంది. అయితే గత 2 రోజుల క్రితమే ఇప్పటికే థ్యాంక్స్ మీట్ తో పాటు అది ఏదైతే అక్కడ పనిచేసిన యూనిట్ కూడా అవార్డులు ఇవ్వటం కూడా జరిగింది. దాంతో పాటు చిరంజీవి కూడా దాన్ని ఆ సినిమా కూడా అత్యంతంగా ఇంత పెద్ద విజయం అయింది. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పోస్టర్లు కూడా కనపడుతున్నట్టు కూడా చిరంజీవి చెప్పడం కూడా జరిగింది. ప్రియాంక. రైట్ గోపి, థ్యాంక్ యూ.